హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఛానలు. ఈరోజే అక్షయ తృతీయ రోజు మొదటి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అక్షయ తృతీయ రోజు జొన్న రవ్వతోటి ఒక చక్కటి కేసరిని చేసి చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు జొన్న రవ్వతో కేసరి ఎంతో ఈజీగా త్వరగా చేసేయచ్చు. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నెయ్యి వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న నెయ్యిలో జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయిస్తూ ఉండాలి. పక్కన ఈలోపు చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. జీడిపప్పులు లైట్గా ఫ్రై అయ్యాక ఒక టీ గ్లాస్లో నేను ఒక అర గ్లాస్ తీసుకున్నాను జొన్న రవ్వని. అది తీసుకొని ఫ్రై చేయాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎంతైతే జొన్న రవ్వ తీసుకున్నామో అంతే కొలత పంచదార కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కనే వాటర్ వెలిగించి పెట్టుకున్నాం కదండి, అది స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న టీ గ్లాస్తో 3 గ్లాసులు వాటరు మనం వేయించి ఫ్రై చేసి పెట్టుకున్న జొన్న రవ్వలో పోసి ఉండలు లేకుండా కలిగి తిప్పుతూ ఉండాలి. తర్వాత ప్యాన్ మీద ఒక లిడ్ని క్లోజ్ చేసి పెట్టాలి. జొన్న రవ్వ ఈజీగా ఉడుకుతుంది ఇలా క్లోజ్ చేయడం వలన. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. జొన్న రవ్వ మిశ్రమము దగ్గర పడ్డాక ఇందాక కొలుచుకొని పెట్టుకున్న పంచదారను తీసుకొని పాన్లో వేసుకొని తిప్పుతూ ఉండాలి గరిటెతో. ఇలా తిప్పుతూ ఉంటూ మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ టైంలో ఇక్కడ మీరు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు ఇందులో. కేసరిలో 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం దగ్గర పడే వరకు తిప్పుకుంటూ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా జొన్న రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.